మరేంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేపర్ చూసే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు గురించి, ఆంధ్రప్రదేశ్ వృద్ధికి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా జరగటం, అది కూడా మన పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ 10 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ వృద్ధి రేటు టర్నోవర్ అంతలా పెరిగిపోవటం, తెలంగాణకు సంబంధించిన మీడియా పత్రికల్లోనేమో మోదీని విపరీతంగా తిడతాము. ఏంటి ఇదంతా? ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరం కానీ 8.21 వృద్ధి రేటును సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది అని ఈనాడు ఏప్రిల్ 7, 2025 రాశాడు. ఇప్పుడు ఈ వృద్ధి రేట్ అన్నది దేంట్లో, ఏపీలో. ఎందుకంటే మనం నిన్నగాక మొన్న కాగ్ రిపోర్ట్లు వచ్చినాయి, జిఎస్డిపి రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో కింద నుంచి లడాఖ్తో పోటీ పడుతున్నాం. మన తర్వాత లడాఖే ఉంది 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే. ఆ డేటా కాదని ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఏ ప్రాతిపదిక మీద గ్రోత్ సంతరించుకుందో నాకైతే అర్థం కావట్లే. అక్కడ మెన్షన్ చేయాలి కదా. నాకు తెలిసి అది పచ్చళ్ళు ఏమైనా బాగా అమ్మేడేమో, అది వాళ్ళ రేట్ రాసుకోపోయి వీళ్ళ రేట్ రాసాడా అని నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీరు ఏది తీసుకున్నా సరే ఓకే, ఇప్పుడు వృద్ధి రేట్ అన్న విషయంలో కొన్ని ప్రామాణికాలు ఏముంటాయి? వ్యవసాయం, నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషను. నిన్నగాక కదా చౌదరి గారే గాబో 24 దాకా ఉన్న గత ప్రభుత్వం నుండి వచ్చిన తప్ప మీ దగ్గర తల్లితోడు ఒకటి రాలేదు. దానితో లోకేష్ గారు భయపడుతూ ఇదేంటి ఇలాగ ఉంటే ఎవడు ఇండస్ట్రీ పెట్టడానికి రాడట అని ముందు పచ్చకాయ వేసిన డెగరేసేస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు? ఇది వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెట్టుబడులు కావచ్చు, వృద్ధి రేటుకి సంబంధించిన అంశాలకు సంబంధించి చెబుతున్నారు. నిజంగానే అన్ని గ్రౌండ్ అయ్యాయా, లేదంటే ఏ తరహాలో చాట్ జీపీటీ గ్రోక్ ద్వారా వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నారు. మరి అంటే ఎవరికి తెలుస్తుంది? అది మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమైనా రిలీజ్ చేస్తే మేము మాట్లాడతాం. అది కూడా కాగ్ ఇచ్చిన ఆర్థిక సంవత్సరంలో 23-24తో పోలిస్తే రాబడుల్లో 11,400 కోట్లు, 450 కోట్లు తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పన్నుల రాబడి సైతం తిరోగమనమే. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడంలో మొన్న చెప్పాము 95,000 కోట్లు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే దగ్గర 23,000 కోట్లు ఎంత వచ్చాయి. సో ఆ హ్యూజ్ వ్యాక్యూమ్ ఎవరు అడ్రస్ చేస్తారు? అదైతే రూపాయి ఇంట్రెస్ట్ ఉండదు. పోనీ దాని ఏదో ప్రాపర్ యూటిలైజేషన్ ఉందనుకోండి, దానివల్ల గ్రోత్ ఉంటుంది. బడ్జెట్లో చెప్పడానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కోట దగ్గర 150 లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నారు. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 90,557 కోట్లు అప్పు ఉంది మన బడ్జెట్ పెట్టక. తర్వాత ఈ పాటికి సిదిమేశారు మొత్తం. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 13,303 కోట్లే పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. గతంలో ఇది 5 ఏళ్ళు వాళ్ళు 13,000 ఎప్పుడు దాటలే. 18,800 పైసలకు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంపారిజన్ ఉంది. రెవెన్యూ ద్రవ్యలోటు కూడా బడ్జెట్ అంచనాలకు మించి పెరిగింది. ఇంకెక్కడి నుంచి గ్రోత్ రేట్ వచ్చింది? అదే మీరు చెప్పాలి. అక్కడ అంటే ఎందుకు ఏ పర్పస్లో రాశారు? పెట్టుబడులకు సంబంధించా, లేదంటే ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించా, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అని చెప్తున్నారు కదా, దానికి సంబంధించా, దేనికి సంబంధించి వచ్చిందని చెప్పాలి మీరే. ఇప్పుడు P4 అన్నది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా సార్. ఎవరో మీరు నాకు ఓ దాతృత్వ హృదయంతో దానికి ఎవరో 10 మందిని ఐడెంటిఫై చేసిన వాళ్ళని, ఎందుకంటే 1,67,00,000 మందికి కుటుంబాలు ఉంటే 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దగ్గర 80-90% పైచీలుగా బిలో పవర్టీలు ఉంటే 20 లక్షల మంది ఎవరి ముక్కులోకి. అది కూడా సక్సెస్ మాడ్యూల్ కాదు, సంక్షేమం అన్న కాన్సెప్ట్ తీసుకుంటాం. ఎందుకంటే బడ్జెట్లో కూడా మీరు 79,800 కోట్లు ఎంత అవుతుందంటే 17,100 కోట్లు అలకేట్ చేశారు నవరత్నాలకు ధీటుగా మీరు పెట్టిన 6టికి. సో ప్రజలు కూడా మన P4 సభలకు వచ్చి ఏం చేశారు? మీరు 4,000 పెన్షన్ ఇస్తారు కాబట్టి ప్రజలు టెంప్టే చేశారు మీ కోట్లు. ఇంట్లో ఉన్న ప్రతి పిల్లడికి 15,000 వస్తాయి అమ్మఒడని. ఇప్పుడు తీరా చూస్తే 4,000 పెన్షన్ తప్ప మీరు ఇంకేం ఇవ్వట్లేదు. సంవత్సరం పుణ్యకాలం గడిచిపోయినట్టు ఆల్మోస్ట్ ఈ నెల దాడితే. ఓవరాల్గా మీకు సంక్షేమం జరగట్లే. అభివృద్ధి అంటే ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్. మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఫినామినల్గా ఉంది గత ప్రభుత్వంతో కంపేర్ చేసి. ఈసారి మరి పైశాచికంగా ఉంది. వచ్చిన ఇండస్ట్రీయే లేదు. ఆల్రెడీ రిలయన్స్ ఒక దగ్గర 18-20 ప్రామిస్ చేసి ఫిబ్రవరి నుంచి ఎగ్జిక్యూషన్ ఉన్న దగ్గర ఇప్పుడు ఇంకో 2 యూనిట్లు పెట్టగానే అది మేము వచ్చాం పెట్టుకున్నాం అంటే గత ప్రభుత్వంలో అవన్నీ కూడా అయిపోయినాయి కదా, MOUలు అయిపోయినాయి, చాలా పెట్టుబడులు పెట్టడం గ్రౌండ్ అయి ఉన్నాయి. 60,000 కోట్ల దగ్గర నాకు తెలిసి 45%, 55% పైన పెట్టుబడులు వచ్చాయి ఫస్ట్ గ్రాంట్లోనే. సో తదనంతరం మిగిలిన ప్రతి డిస్ట్రిక్ట్కి పెడుతున్న దాంట్లో మిగిలిన డిస్ట్రిక్ట్కి వచ్చి డబ్బులు పట్టుకుని మా దానికి అనుకుని చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఒక పక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కనబట్లే. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఏషియాలో బిగ్గెస్ట్ ఏసీ సప్లయర్స్ మనమే. ఈ కరోనా ఇంత యాసకాలంలో కూడా ఏసీ సప్లయర్స్ కూడా రెవెన్యూ కనబట్టలే కదా. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వ్యవసాయ వృద్ధి రేట్ అంటే వ్యవసాయం ఎలా కుదేలే ఉందో చూస్తున్నాం కదా. ఖరీఫ్ రబీ సీజన్లకి మీరు ప్రామిస్ చేసిన 20,000 ఇప్పటికి దిక్కులేదు.
కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇప్పటికి ఇవ్వట్లే. పైపస్ క్రాప్ ఇన్సూరెన్స్కి ఏం కట్టారో తెలియదు, క్రాప్ ఇన్సూరెన్స్కి ఎవరికి డబ్బులు రాలే. నిన్న అకాల పంట నష్టం జరిగింది, 2-3 తుఫాన్లు ఎదుర్కొన్నారు. ఈ తీవ్ర నష్టం నుంచి వ్యవసాయం గ్రోత్ కూడా కనబడినప్పుడు మీకు ఏ ప్రాస్పెక్ట్లో గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయింది? ఇదేమన్నా పచ్చల్లా రాత్రి పెట్టిన ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి గ్రోత్ పెరిగింది చెప్పడానికి. అందుకే మీరు ఈనాడు ఒకటే రాసుకున్నాడు అది. ఓకే, సో ఆ గ్రోత్ అంటే ఏ పర్పస్ కింద వచ్చింది అనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. ఎలా రావాలి? ఇప్పుడు మీకు నేను అంటుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు వినూత్నంగా ఒక రాష్ట్రంలో పారదర్శకంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఫ్లైఓవర్స్, ఒక పోర్ట్ నుంచి కడుతున్న దాని మీద కంపారిటివ్గా ఈ సంవత్సరం కంప్లీట్ అయిన 2 ఫ్లైఓవర్ల నుంచి ఇంత పోర్ట్ నుంచి రెవెన్యూ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది, ఈజీతో ఇంత జనరేషన్ వచ్చింది. ఇలాంటి కంపారిజన్స్ చెప్పాలి కదా ప్రజలకి. ఓకే, గతంలో మనకి మా ఎవరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి వేయవలసిన ఫ్లైఓవర్ని అమరావతిలో వేయండి అని చెప్పి గడ్కరీని పక్కదారి పెట్టించినట్టే ఉంటుంది. ఓకే, సో అయితే ఇది లేనిది ఉన్నట్టు భ్రమించే ఏ టెక్నాలజీ కోసం మనం అర్రులు చేస్తూ అది ఇచ్చి రేటింగ్లతో మనం తృప్తి చెందాం అనుకుంటే అలా రసగుల్లా లాగే ఉంటుంది. ఆరు టక్కని తినేస్తూ ఉంటాడు, నాన్న వచ్చారా నీకు ఏ ర్యాంక్ వచ్చింది 2 అంటాడు, సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటాడు అని ఆ 2వ రసగుల్లా తింటుంటే మళ్ళీ అడుగుతాడు నాన్న జాలిగా ఎంతమంది రాశారు ఎగ్జామ్ అంటే 2 లెక్క అంటాడు. ఇద్దరు రాత్రికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అలాగే ఉంటుంది ఇది. ఓకే ఓకే, ఎందుకు మరి చంద్రబాబు నాయుడు సరే ఇప్పుడు ఏం చేయకుండా ఏపీ వృద్ధి రేట్ అన్నారు, ఆయన ఏమో చిన్నగా ప్రజల్లోకి ఒక ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు, నేను ఇప్పుడు డబ్బులు లేవు నేను అమలు చేయలేనని చెప్పేసి ఏ సభ పెట్టినా కూడా ఇది ఒక ఇండికేషన్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇది ఓకే సార్, డబ్బులు లేవు సభ, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దగ్గర 1,50,000 కోట్ల పైచీలకి అప్పు చేశారు. అవును, నాకు ఎందుకు అనుమానం వస్తుందంటే మీరు గమనించండి అశోక్ గారు, మనం వీళ్ళు మన అందరినీ చిన్నపిల్లలు చేసి తెపేల పేపర్లు బుర్ర తక్కువ ఛానల్లో చెప్పిన 14 లక్షల కోట్ల అప్పు అన్నది నరేంద్ర మోడీ ఆయన అగ్రిగేట్ 3,290 కోట్లు పర్ డే అప్పు చేస్తున్నాడట. నరేంద్ర మోదీ అంటే కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు దాకా వచ్చిన ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కూడా ఇంత డేర్ చేయలేదు. దేశంలో ఏమీ జరగలేదు ఈ రోజుకి కూడా. ఏమనంటే హైవేలు చెప్తారు, అవన్నీ పీపీఏ ప్రాజెక్టులే కదా, పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్. మనం ఈ రోజుకి టోల్ గేట్లు కట్టుకుంటున్నాం, నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు? ఓకే, రెండోది ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెట్టి ట్యాక్సులు మనతో పిండేస్తున్నారు. దీన్ని అట్లీస్ట్ బిలో పవర్టీలో ఉన్నోడికి ఏమి ఇస్తున్నావు అంటే 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నావు అంటున్నావు. జనాభా లెక్కలెట్టు దేశం జనాభాయే 160 కోట్లు ఉందని చెప్తున్నారు, చైనా దాటిపోయిందని చెప్తున్నారు. మరి ఆడి నుంచి పెడుతున్నావు ఈ సగానికి సగం ఎత్తిస్తున్నట్టు కదా. మూడోది మీరు ఇక్కడ గమనిస్తే నేను ఇందాక నుంచి నేను 4 రోజులు బట్టి మాడుతున్నా, 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పిన దాన్ని ఎలక్షన్స్ అయిపోయేలోపుగా దిగిపోయి ఆంధ్రప్రదేశ్కి 14 లక్షల కోట్లు హెడ్ పెట్టి రాష్ట్రంకి రూపాయి ఇవ్వకుండా రాష్ట్రం పేరు చెప్పి అప్పు తీసుకుంటున్నారని నాకు డౌట్గా ఉంది. అవునా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉంటే చేతిలో ఆయన ఇలా ఉండడు, చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు, చాలా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి డబ్బులు ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీకు మాట చెప్పనా, అమరావతికి నాకు ఫుల్ స్వింగ్ చేయొచ్చు, అది ఏంటది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని అన్నప్పుడు ఆయన థింక్ బిగ్ ఎలా ఆలోచిస్తాడో తెలుసు కదా. ఇడ్లీ గిన్నెలు అలాంటివన్నీ వేసి రాజమౌళి ఇలాంటితో మనకు అలవాటు చేయించారు. అంటే డబ్బులు వస్తాయన్న ఊహన్నా డబ్బులు చేతిలో ఉన్నా ఆయన అలా ఆలోచిస్తాడు. ఇవాళ డబ్బు అప్పిస్తున్నారని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? కంపలు కొట్టండి, దిగిపోయింది గ్రౌండ్ లెవెల్కి, నీళ్ళు తోడండి, ఇలాంటి ఆలోచనలో ఉంటున్నాడు ఆయన. ఇది ప్రజలు గమనించండి. నాకు తెలిసి ప్రజలకు అర్థమయ్యే భాషలో అంటే మనం చాలా మంది బ్యాంకుల్లోనూ ఈ నెక్స్ట్ వాటిల్లో లోన్లు వస్తాయి. ఏది ఇంట్లో వాళ్ళకి డబ్బులు పిల్లలకి ఫీజు కట్టడానికి ఏమైనా తీసుకొని నాన్నగారు లోన్ తీసుకుని బండి మన పేరు మీద ఉంటుంది, వేరే వాడికి బండి ఇస్తారు. అలా మన ఆంధ్రప్రదేశ్ అడ్డిట్టి వాళ్ళు మొత్తం డబ్బులు ఎత్తేస్తున్నారేమో అని నాకు డౌట్. ఎందుకంటే కేంద్రంలో నిర్మలా సీతారామన్కి అమ్మకి ఏంటి తెలీదు, చాలా అమాయకురాలు. మొన్నటి దాకా BA హిస్టరీ చదివిన MA హిస్టరీ చదివిన కాంతిలాల్ దాస్ గారు ఉండేవారు. ఇంకో అతను ఆలూరుడే భయం పడిపోయి నాతో కాదు ఇలాంటివన్నీ నాతో కాదని పారిపోయినాడు. ఇవన్నీ గమనిస్తుంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ విధంగా ఏమైనా మన పేరెట్టి ఎత్తేస్తున్నారా డబ్బులు అని నాకు డౌట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనాలు ఇంత పేదరికం, ఇంత ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్ లో సగానికి పైగా డబ్బులు వచ్చినట్టే కదా సార్ అప్పు. అవును, ఇప్పుడు ఏ రూపంలో ఉండండి ఈ టర్మ్ వరకు ఈ 10 నెలల్లోనే. దానికి అప్పులు తీసుకుని విజయమాల గడ ఫ్లైట్ లోను ఆడపిల్లలు వేసుకుని క్రికెట్ మ్యాచ్లు ఫ్రాంచైజీలు కొని అలవాటు చేయట్లేదు. అప్పులు ఇస్తేనే అంత అరవడు ఉంటే అప్పులు ఉండి కూడా అరవడు ఎందుకు లేదు? మీరు లాజిక్ గమనించండి. ఏదో జరుగుతుంది, అయితే ఏదో చీకటి దెబ్బలు తగులుతున్నాయి ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ సార్. అంటే ఇప్పుడు 14 లక్షలు వీళ్ళ దగ్గర పేపర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, తర్వాత ఏమి అవును 14 లక్షలు ఇగో చూడండి దాచారు. అప్పుడు రేపు చూపించారని చెబుతారా? పయ్యవుల కేసు చెప్పలేపాడు అమాయకంగా, ఇగో చూడండి ఎలా పెరిగిందో. నేను చెప్తూనే ఉన్నాను ఇంకా ప్రక్షాళన చేయాలి లోపల. వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు, అంతా దాచారు ఇన్ఫర్మేషన్.
అని వేసినా మనం ఏమి చేయలేము. ఆ టైంలో అలా కూడా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు, సిద్ధపడి ఉన్నాడు. సో ఇప్పుడు ఈ 6 లక్షలు అయింది కాబట్టి ఇంకో 6 లక్షలు 7 లక్షలు ఈ 5 ఏళ్ల టర్మ్ పీరియడ్ లో చేస్తే సంవత్సరం అడగమని 1,00,000 అదే ఈ 5 ఏళ్ల టర్మ్ పీరియడ్ లో చేస్తే 14 లక్షల కోట్లు కవర్ అయిపోతాయి కాబట్టి అప్పుడు క్లియర్ గా చెప్పొచ్చు. మళ్ళీ బదనామా చేయొచ్చు. మేము చెప్పాం కదా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడని, ఇది కూడా నిజం అని చెప్పేసి అప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అసెంబ్లీలోనో బయట. సో దానికి సంబంధించి అడుగులు ప్రిపరేషన్ నడుస్తుంది. గమనించండి. కాబట్టి ఇక్కడ 1,50,00,000 కోట్లు వచ్చాయంటే సగం బడ్జెట్ వచ్చినట్టే సార్, చెలరేగిపోవచ్చు. సార్ ఏంటి సార్, ఇప్పుడు 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన జనాభా దాదాపు 33 కోట్లు. అప్పుడు మన బడ్జెట్ అంతా కలుపుకున్న దేశ బడ్జెట్టే 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. అప్పుడు హలో అప్పట్లో సార్ దేశం వచ్చిన తర్వాత, అంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత తెలుసా? ఫస్ట్ 1,95,00,000. అప్పటి నుంచి తర్వాత చేంజ్ అవుతూ వచ్చింది. 1,95,00,000లో మన దరిద్రానికి ప్రపంచ యుద్ధం వచ్చింది. దానికి సైనిక వ్యవస్థ మీద 50 లక్షలు నిలువెత్తున దాని మీద ఇన్వెస్ట్ చేస్తే ఆయన తేరుకొని ఇలా అయితే మనం ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా ఎత్తిరెళ్ళామని చెప్పి దేశ అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే టెలిఫోన్ రంగం అంటే మీకు తెలుసు కదా, బిఎస్ఎన్ఎల్ అంటారు. ఇప్పుడు రిలయన్స్ వాడు ఇలా మేసం మీద చేసి దాన్ని అనుభవిస్తున్నాడు. మనం వెర్రివేదాల్లో ట్యాక్సులు కట్టుకుని చేస్తున్నాం. జియో, రిలయన్స్, ఎయిర్టెల్ టవర్లన్నీ బిఎస్ఎన్ఎల్. ₹1 రెంట్ కట్టట్లే, ₹1 తిరిగి ప్రభుత్వానికి రెంట్ కట్టకుండా బ్రహ్మాండంగా వాళ్ళ విలాసవంతమైన సౌదాలు కట్టుకుని బెంట్లీ కార్లో వాళ్ళు తిరుగుతున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. అలా కేవలం 200 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. బ్రిటిష్ వాడు మొత్తం అంతా ధ్వంసం చేసుకుని పోయాడు. మీకు తెలుసో తెలీదు. ఒక 12 ఎన్నో ప్రాంతాల కనెక్టివిటీ మిగిలింది ఏది టెలికాం రంగంలో. ఇవన్నిటినీ పునరుద్ధరించుకుంటూ అంచెల వారీగా ఇవాళ దేశంలో రైల్వే వ్యవస్థ ఎలాగుంది, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ఏ విధంగా విస్తరించి ఉంది, ఎంటీఎన్ఎల్ అంటారు దాన్ని. అలాంటిది మనం ఈ పంచవర్ష ప్రణాళికల ప్రకారం ఈరోజు దేశం అభివృద్ధి చెందిన తర్వాత 2014లో వచ్చాడు ఆ ప్రశాంత్ కిషోర్ అనే ఏలినటి శనిగాడు వచ్చి ఈయన తెచ్చి మన నెత్తికి పెట్టి తర్వాత ఈ అతి గతి లేని నీతి ఆయోగ్ వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. కాళేశ్వరం అసలు ప్రపంచ అద్భుతం, ఇంజనీరింగ్ ప్రాజెక్టులు ఇలాంటివి చేయలేదు అవడని చెప్పారు. మరి ఏమైంది అది? ఈ ప్రభుత్వం ఒక్క చూద్దాం మట్టి పట్టించుకోవట్లేదు. ఓ పిల్లలు బాగు చేస్తే సరిపోయే దానికి ఇవాళ నీటి ఎద్దడి ఎంత ఉందో చూసాం కదా. నీటి వాటికి పెండింగ్ బిల్స్ ఉన్నాయంట, ఇంతవరకు కరెంట్ బిల్స్ కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయంట. సో ఈ టాగునింతలతోనే మనం కాలక్షేపం చేస్తూ ఏటి చేస్తున్నారో మూడో కంటికి తెలియదు. ఏమన్నా అంటే జై శ్రీరామ్ అని వస్తారు, మళ్ళీ ఆడ నుంచి ఫాస్టర్ ప్రవీణ్ లాంటి ఇష్యూ వస్తుంది, ఇటు నుంచి అడిగి తెప్పించరకల్లా మనకి శ్రీరామనామం, యుగాది, వినాయక చవితి కూడా వచ్చేది గవ్వ. ఇది రావటం కాదు సార్. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు అప్పు అవుతుందంటే ఒక దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మిగతా రాష్ట్రాలు ఇక ప్రజలు ఏమైపోవాలి? నమస్తే తెలంగాణ చదవండి. జిఎస్టీలు నమస్తే తెలంగాణ చదివితే ప్రజల ఆదాయం పెరుగుతుంది అనుకోవాలా, లేదంటే ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచుతూ వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది అనుకోవాలా? 11 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 130 లక్షల కోట్ల రుణాలు అప్పు చేసేటట్టండి. 185 లక్షలకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు రెండో టర్మ్కే 150 లక్షల కోట్లు అని చెప్పేవాడిని. ఇప్పుడు ఏకంగా 185 లక్షల కోట్ల చేరిపోయిందంటే జీడిపిలో రుణం వాటా 57%. ఒక్కోడిని ఎత్తిన 1,20,00,000, 1,27,000 అప్పు ఉంది. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం త్వరలోనే మీరు ఆ ట్రిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయి మీకు తెలుసా? నాకు నిజంగానే ఐడియా లేదు. కోటి వరకు ఎస్టిమేట్ చేయగలను చెప్తున్నాను సార్. కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు కూడా చెప్తా. ఆ ట్రిలియన్లు బిలియన్లు అయితే నాకు ఎప్పటికీ కన్ఫ్యూజన్ సార్. మీకు అర్థమవుతుందా? సామాన్యుడికి అర్థం కాదు కదా ఫస్ట్. ఆ భాష మాట్లాడతారు, దానికి తోడు ఆ శిస్తారు ఇంగ్లీష్ ఒకటి, అది వాడికి కూడా అర్థం అవుతుంది. వాడిని పట్టుకొని మనకు ఆ ఇంగ్లీష్ మన ఎత్తి మీద పెట్టి అలాంటి ఇంగ్లీష్ ఆ నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతుంది. ఇది ఎవ్వడికి అర్థం కాకుండా అనురాగ్ ఠాకూర్ అని ఉంటాడు పక్కన అమాయకంగా ట్రాన్స్లేట్ చేయడానికి, వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ఏదో బిల్లు పెడతారు ఏదో ఐసవేట్ అంటారు, పాస్ అయిపోద్ది. అసలు జనాలకి ప్రజలకి అర్థం అవ్వాలి కదా. ఒక కామన్ ఇప్పుడు ఒక వ్యవసాయం చేసుకునేవాడు అంటాడు, ఒక ఎకరానికి 40 బస్తాలు వస్తాయి, ఆ 40 బస్తాలు అమ్మితే నాకు ఒక 80,000 వస్తాయి, ఆ 80,000తో నేను తీసుకున్న పంట రుణమో లేదంటే కట్టాల్సిన అప్పులో అయినా ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. అలానే ఒక రాష్ట్రానికి 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం, అది ఏంటి ప్రజలకు తెలియాలి కదా. తెలియాలంటే బడ్జెట్ పెట్టారు కదా సార్. అయినా తెలియకపోతే ఇది మళ్ళీ అదమ్మో వేసుకుని పచ్చడి కూరలు పెట్టినట్టు పెట్టేస్తే రాసేస్తుంటే ఎవరు చేస్తారు? ఈ రాసేటి వల్ల 1,27,00,000 ఒక్కొక్కరిని ఎత్తిన అప్పు ఉందట సార్.
ఒక్కొక్క మనిషి 1,27,00,000 నీ మీద అప్పు, నువ్వు ఎవరో నాకు తెలియదు అసలు. ఒక మనిషి సంపాదనే ఉండదు కదండి అంత. ఆ జీవితంలో సంపాదించలేడు. అందుకే మనం ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశమే. 185.27 లక్షల కోట్ల అప్పులు చేసేసాడు. 1.45 కోట్లు తీసుకుంటే సెకండ్కి ముందు పుట్టిన పసిగుడ్డు కూడా నెట్టిన 1,27 లక్షల కోట్లు అప్పులు పెడితే, పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు కడుపులో ఉన్నవాడికి 1,20,000, చంద్రబాబు ఇంకా పుట్టించమంటాడు. ఇంటిని పాది అప్పులు తీర్చుకోవడం జీవితం అంతా.